ఆ జిల్లాలో వైసీపీ నేత హ్యాట్రిక్ విజయం అన్నాడు. గత ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డాడు. వైసీపీ కంచుకోట లాంటి నియోజకవర్గం తన అవినీతి చేష్టలతో తిరిగి టీడీపీకి అప్పచెప్పిన ఆ మాజీ ఎమ్మెల్యేకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరించింది. ఇప్పుడు ఆ పదవిలో ఆ మాజీ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలంటే లెట్స్ వాచ్ ఇట్. గుంటూరు జిల్లాలోని ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట అని బాగా ప్రచారం సాగింది. మూడోసారి కూడా గెలుస్తుందని దాదాపు అన్ని సర్వేలు కూడా గగ్గోలు పెట్టాయి. కూటమి నాయకులు కూడా ఆ నియోజకవర్గంపై ఆశలు కూడా వదులుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా 2024 ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది. ఎందుకు అంటే పార్టీకి బలం లేక కాదు, గోపిరెడ్డి అవినీతిని చూసి తట్టుకోలేక సొంత పార్టీ నేతలు సీటు ఇవ్వొద్దని అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారట. కానీ జగన్ మాత్రం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే టికెట్ కేటాయించారు. అప్పటికే నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగిన కూటమి అభ్యర్థి కష్టం ఫలించింది. 20 ఏళ్ల తర్వాత తిరిగి ఆ నియోజకవర్గంలో చదలవాడ అరవింద్ బాబు టీడీపీ జెండా రెపరెపలాడించారు. జనసేన బీజేపీ నేతల్ని కలుపుకుని నరసరావుపేట గడ్డపై కూటమి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఘన విజయం సాధించారు. ఇక వైసీపీ అధిష్టానం సొంత పార్టీ నేతల అభిప్రాయాన్ని బేఖాతరు చేశారు. గత ఎన్నికల్లో సీటు ఇవ్వడం, తిరిగి మళ్లీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే తాజాగా జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పగ్గాలు అప్పజెప్పడం చూస్తుంటే వైసీపీ అధిష్టానం తన తీరును ఇంకా మార్చుకోలేదన్న అభిప్రాయం వైసీపీ నేతలలో తీవ్ర చర్చ జరుగుతోంది. నరసరావుపేట నియోజకవర్గం పల్నాడు జిల్లాకు కేంద్ర బిందువుగా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర, దేశ రాజకీయాలను శాసించిన కాసు బ్రహ్మానందరెడ్డి, కోడెల శివప్రసాద్ లాంటి ఉద్దండ రాజకీయ నాయకులు చక్రం తిప్పారు. 1983 నుంచి 1999 వరకు వరుసగా 5 సార్లు దివంగత మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు నరసరావుపేట నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2 సార్లు కాంగ్రెస్, మరో 2 సార్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. నరసరావుపేట నియోజకవర్గాన్ని వైసీపీకి కంచుకోటగా మార్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2024లో గోపిరెడ్డికి సొంత మండలం రొంపిచేలలో మెజారిటీ అమాంతం తగ్గింది. సొంత పార్టీ నేతలు దగ్గరుండి మరీ ఓడించారు. మరి అలాంటి నేతకు ప్రస్తుతం జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడంతో సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ప్రస్తుతం పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిన్నెల్లి కుటుంబాన్ని కేసులో వెంటాడుతుండటంతో ఆయన పార్టీ కార్యక్రమాలను అనుకున్న స్థాయిలో నిర్వహించడం లేదని అధిష్టానం భావించింది. దీంతో జిల్లా అధ్యక్ష పదవి మాజీ మంత్రి, బీసీ మహిళా నేత విడదల రజనికి కట్టబెట్టాలని అధిష్టానం భావించిందట. కానీ ఆమె నిరాకరించడంతో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్కి ఇవ్వాలని ఆలోచన చేసింది. కాసు కూడా ససేమిరా వద్దు అనడంతో మెజారిటీ నేతల అభిప్రాయంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డినే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడి పదవి ఆశించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకోవాలని భావించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క గతంలో పల్నాడు జిల్లా అధ్యక్ష పదవులు చేపట్టిన వారు క్రమక్రమంగా పార్టీకి దూరమయ్యారన్న సెంటిమెంటు ఉంది. మరి అలానే గోపిరెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి రాబోయే రోజుల్లో రొంపిచెర్ల మండలం నుంచి బలమైన నేతను రంగంలోకి దింపాలని అధిష్టానం ఆలోచన చేస్తోందట. అధిష్టానం గోపిరెడ్డికి సీటు ఇవ్వకుండా పార్టీలో ఏదో ఒక పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. గతంలో టీడీపీలకు జంప్ అవ్వాలని అనుకున్న గోపిరెడ్డి ఓ రాజకీయ ఉద్దండుడి సలహాతో పార్టీ ఫిరాయింపును విరమించాడని జిల్లాలో బాగా ప్రచారం జరిగింది. సొంత గ్రామంలోనే ఘోర ఓటమిని తప్పించలేకపోయిన గోపిరెడ్డి జిల్లా నాయకత్వాన్ని ఏ విధంగా నడిపిస్తాడు అనే చర్చ జిల్లాలో బలంగానే వినిపిస్తోంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి జిల్లా బాధ్యతలు అప్పజెప్పడం సరైన నిర్ణయమేనా అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్కు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అధిష్టానం నియమించడంపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో గోపిరెడ్డికి పార్టీ అధిష్టానం సీటు ఇవ్వకపోతే వేరే పార్టీలో జంప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆ పార్టీ వాళ్లే గుసగుసలాడుతున్నారు.
ఇప్పటికే నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ కాసు మహేష్ ని ఇన్ఛార్జిగా చూడాలనేది వారి కోరిక. మరి రాబోయే రోజుల్లో వైసీపీ అధిష్టానం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్తో ఎండ్ కార్డు వేస్తుందా లేదా చూడాలి.